ఇంకోటేందంటే కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఎట్లున్నాయో బావులు, సో ఇక్కడ గూడా బావులు అట్లా తవ్విచ్చిర్రు అని జెప్పేసి అంటున్నారు. అంటే ఒక పర్సన్ చెప్పడం జరిగింది. అవును. సో అంటే ఊర్లో మేము నాంపల్లిలో మేము మాట్లాడినాం మీ గురించి అవును. చెప్పడం జరిగింది. అంటే మంచి మనిషి శ్రీనివాస్ గారు అది ఇది అని జెప్పేసి అన్నారు. అవును. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అవును. శ్రీనివాస్ అనలేదు. శ్రీనివాస్ రెడ్డి నేను. ఆ! అవును. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అవును. సో మనం బావులు ఈ అంటే మీరు ఇంతకుముందు బత్తాయి తోట గురించి కూడా చెప్పడం జరిగింది. వాటన్నిటి గురించి మనం చూసుకుంటూ మనం మాట్లాడదాం. ఫస్ట్ బావుల దగ్గరికెళ్దామా? లేకుంటే ఎక్కడికెళ్దాం? చూద్దాం. చూద్దాం. పదండి బావుల దగ్గరికెళ్దాం. బావులు చూద్దాం. సో అంటే బావులు చూసినాక ఇప్పటి వరకు అంటే బావులు అంటే ఇంత లోతు, ఇంత వెడల్పు ఎక్కడ తవ్వి లేరంట. అది ఓన్లీ కేసీఆర్ ఫామ్ హౌస్‌లోనే ఉన్నాయన్నట్టు అన్నారు. సో ఇక్కడ గూడా అంటే సార్ తవ్విచ్చిరని జెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకసారి మనం ఇక్కడ వెళ్లి నుంచి చూద్దాం. వెళ్దాం. ఇక్కడ నుంచి వెళ్దాం. ఇక్కడ నుంచి కొంచెం ఓకే. అశోక్ రోడ్. బావులు అంటే నేను ఏం చేసినామంటే నాకంతా ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. హ్మ్. మాకు ఇంతకుముందు మేము ఇక్కడ బోర్లు వేస్తే పడకపోతుండే. ఓకే. మాకు నీళ్ళ ప్రాబ్లం ఉండి ఊరంతా తెలుసు. ఊరు చుట్టుపక్కల 4, 5 ఊర్లు తెలుసు. మేము ఒక 60, 70 బోర్లు వేసినాం. ఎప్పుడు 1999 నుంచి 97 నుంచి 2003 వరకు నేను ఒక 70 నుంచి 80 బోర్లు 100 బోర్లు వేసి ఉంటాం. ఇలా పడకుంటే అక్కడ మా దగ్గర పనిచేసిన వాళ్ళ దగ్గర వేసినాము. ఇటు సైడ్ పోయి ఊర్లో ఒక 5, 6 మందికి వేయించి వాళ్ళకే బోరు వేయించి నేనే వేయించి మోటార్లు ఇచ్చేసి మేము నీళ్ళు పెట్టుకుంటుంటాం 1 year వరకు. ఆ ఎక్స్పీరియన్స్ నన్ను ఏం చేసిందంటే ఎక్కడి వరకు డ్రైవ్ చేసిందంటే ఈ బావులు తీసే కాడికి వచ్చిందంటే ఇప్పుడు నేను బోర్ వేస్తే మాకు 1/2 ఇంచో ఇంచు నీళ్ళు పడుతుంది. ఆ 1/2 ఇంచ్ నీళ్ళతో నేనేం చేయలేను. 30 ఎకరాలు వారేయాలంటే సాధ్యమయ్యే పని కాదు అది. ఎందుకంటే నేను వ్యవసాయం చేసినాడు కాబట్టి నాకు తెలుసు. నేను ఏమనుకున్నా అంటే ఒక పెద్దగా బావులు తీస్తే గ్రౌండ్ వాటర్ కనుక మంచిగా వస్తే ఇక్కడ గ్రౌండ్ వాటర్ పైన ఉంటుంది. కానీ నీళ్ళు రావు. మనకు 2 ఇంచుల నీళ్ళు బల్క్ వస్తేనేమో మనం ఒకటేసారి ఆ మోటార్తో నీళ్ళు కట్టుకోవచ్చు. అవును. ఒక అట్లీస్ట్ ఒక 3 HP వాటర్ వస్తే మోటార్ వేసుకొని ఏదో ఒకటి చేసుకోవచ్చు. కానీ అంత వాటర్ మా దాంట్లో రాదు. 1 ఇంచు లెస్ దెన్ 1 ఇంచ్ వస్తుంది అన్నట్టు. 1 ఇంచ్ కంటే తక్కువ వస్తుంది. అందుకోసం ఈ బావులు తీయడం స్టార్ట్ చేసిన. నేను బావులు తీసినప్పుడు ఎవరికి తెలియదు. నేను మొదలు పెట్టినాక చెప్తే అందరు నవ్విరు. ఈ కాలంలో బావులు తీస్తురేందా అని. మళ్ళీ అదే మనుషులు వచ్చి ఈ తర్వాత నేను తీసినాక 2-3 నెలలకు పేపర్లో ఎవరు యాడ్ ఇచ్చారు. అక్కడ కరీంనగర్ సైడ్ బావులు తీసి సక్సెస్ అయ్యారని చెప్పి మళ్ళీ బావులు తీసే ట్రెండ్ స్టార్ట్ అయిందని. నేను బావులు తీసినాక బ్రహ్మాండంగా సక్సెస్ అయింది అది. ఇప్పుడు 2 మోటార్లు వేసినా కాదు, 2 కాదు 3 మోటార్లు వేసినా ఒడవదు అది. ఇంతకుముందు మా రేవంత్ అన్న చెప్పాను చూడు 20 HP 10 HP మోటార్లు అని. వ్యవసాయం 10 HP వాడరు. ఇక్కడ నా బాయిలో 10 హాస్పిటల్ మోటార్లు 3 వేసినా నడుస్తాయి. చూపిస్తారా? నేను బాయ్ చూపిస్తాను.